ఇక పుదుచ్చేరిలో అంటే అక్కడ కౌంటింగ్ వివరాలేంటి? లేకపోతే ఆల్రెడీ మనకు తెలిసిందే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి రెడీగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాకినాడ నుంచి వర్మ లైవ్లో అందిస్తారు. వర్మ చెప్పండి, పుదుచ్చేరిలో మనకి స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏ కూటమికి కనబడుతోంది. తొలి గంటన్నరలోనే మ్యాజిక్ ఫిగర్ 17ను దాటి ఏకంగా 22 స్థానాల్లో ఆధిక్యంలో నిలవడంతో మళ్లీ అధికార పార్టీయే విజయం సాధించబోతున్నట్లు మనకు తెలుస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 22 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష యూపీఏ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో పోలిస్తే ఎన్డీఏ తన పట్టును మరింత బిగించినట్టు కనిపిస్తోంది. తట్టన్ చావడి స్థానంలో సీఎం ఎన్ రంగస్వామి విజయం సాధించారు. అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్పై 4,568 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,840 ఓట్లు పోలవగా మల్లాడికి 19,863, అశోక్కు 15,295 ఓట్లు దక్కాయి. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే పుదుచ్చేరిలో మాత్రం ఖాతాను తెరవలేదు. అలాగే వికేసీ పార్టీ కూడా బోని కొట్టలేదు. 2021లో అధికారంలోకి వచ్చిన రంగస్వామి ప్రభుత్వం మళ్ళీ వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకునే దిశగా సాగుతోంది. వర్మ చెప్పండి, ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? అక్కడ పరిస్థితులు ఏంటి? మీరేం చూశారు చెప్పండి ఫైనల్గా. కూడా అదే ఫలితాలు ప్రస్తుతం పుదుచ్చేరిలో కూడా కొనసాగుతుంది. ఏదైతే 30 స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ కాగా మిగతా 25 జనరల్ స్థానాలు అయినప్పటికీ పూర్తిగా ఈ 30 స్థానాల్లోని ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 16 ఉందో 16ని పూర్తిగా కూడా క్రాస్ చేసినటువంటి పరిస్థితి. ఈసారి బీజేపీతో పూర్తిగా కూడా ఏఎన్ఆర్సీ పార్టీ పూర్తిగా కూడా ప్రస్తుతం విజయం వైపు అడుగుతోంది. 16 మ్యాజిక్ ఫిగర్ అయితే ఏదైతే అక్కడ డిఎంకే తో పాటు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా మట్టి కరిచిందనే చెప్పాలి. ప్రస్తుతం అక్కడ కేవలం 11 సీట్ల ఆధిక్యత అయితే చూపిస్తుంది తప్ప మిగతా సీట్లలో ఎక్కడ అది కూడా స్వల్ప మెజారిటీతో ముందుకు సాగుతుంది. మరికొన్ని 4 సీట్లు కూడా ఇప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఏఎన్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందో దానికి ఇంకొక 4 సీట్లు కూడా యాడ్ అయ్యవస్తుంది. అయితే ఇతరులు 3 స్థానాల్లో అయితే ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. అయితే తొలి బోని ఫలితం అయితే ఏదైతే పుదుచ్చేరిలో ఒక నియోజకవర్గం అయినటువంటి యానంలో మల్లాడికి ఇస్తారో, ఇక్కడ రాజకీయ దురంధరుడిగా పిలిచేటటువంటి మల్లాడికి ఇస్తారో తన సమీప ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్ పై 4,368 ఓట్ల మెజారిటీ తోటి ప్రస్తుతం ఆయన గెలుపైతే సాధించారు. కొద్దిసేపటి క్రితం రిటర్న్ అధికారికంగా గెలుపుకి సంబంధించి ధ్రువపత్రం కూడా తీసుకుని వెంటనే పుదుచ్చేరికి అయితే పైన వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 6వసారి తాజాగా ఆయన ఎమ్మెల్యేగా గెలిపడం, గతంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. పూర్తిగా కూడా వైద్య ఆరోగ్యానికి సంబంధించి గతంలో శాఖ మంత్రిగా పనిచేశారు. విద్యకు సంబంధించి అలాగే టూరిజంకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని శాఖల మంత్రిగా ఆయనకి మంచి పేరు ఉంది. గడిచిన ఎలక్షన్ లో మాత్రం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటూ కూడా సీఎం రంగస్వామిని పూర్తిగా ఇక్కడ నిలబెట్టి ఆయన యానం నుంచి నెగ్గితే మరింత అభివృద్ధి చేయాలన్న నేపథ్యంలో పూర్తిగా ఆలోచించి సీఎం రంగస్వామిని ఇక్కడ దింపినప్పటికీ ఆయన స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటం చూశారు. అప్పుడు గెలిచినటువంటి అశోక్ ఏదైతే గొల్లపల్లి అశోక్ ఉన్నారో పూర్తిగా పరిపాలన విడిచిపెట్టారు. పూర్తిగా కూడా ఎక్కడ పట్టించుకోలేదు. ప్రజలకి అందాల్సిన సంక్షేమ పథకాలు ఏది చేరవేయలేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించి పూర్తిగా కూడా ప్రజలకి ఆరోగ్యాన్ని పక్కన పెట్టేశారు. అభివృద్ధిని అన్నది ఎక్కడా కారణం రాలేదు. ఈ ఓటమికి పూర్తి కారణాలు ఇవే అంటూ కూడా ఆయన తాజాగా గెలిచిన తర్వాత స్వయంగా వెల్లడి చేసిన విషయాలు. తాను ఏదైతే 6,300 ఇళ్లలో ఏదైతే పేదవారికి ఇల్లు కట్టిస్తానన్నారో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీ మళ్ళా తీసుకొస్తాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి
పూర్తి పనులు ఇక్కడ నిర్వహిస్తాను, ఉపాధి కల్పన అయితే చేస్తాను, పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటానని గెలుపు తర్వాత ఈ విషయాలన్నీ ప్రజలకి, యానం ప్రజలకి నా గెలుపు అంకితం అంటూ కూడా చెప్పి ఆయన పుదుచ్చేరి వెళ్ళారు. ముఖ్యంగా సీనియర్ గా ఉన్నారు, ఆరోసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఆయనకి వినూత్నంగా అనుకోకుండా ఎవరు ఊహించిన విధంగా డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది కాకపోయినా కనీసం హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన సారి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా, బీజేపీ పార్టీకి సంబంధించి ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఆయన కొనసాగినప్పుడు పార్టీలో బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి, కూడా బీజేపీ పెద్ద నాయకులు అందరితో కూడా ఆయనకి పరిచయాలు ఉన్నాయి. ఇటువంటి వ్యవహారంలో ఎందుకంటే ఇప్పుడు కూటమి బీజేపీలో భాగస్వామ్యంతో ఎన్ఆర్ కాంగ్రెస్ పూర్తిగా కలిసి వెళ్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, పూర్తిగా కూడా 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ పదవి కానీ అలాగే డిప్యూటీ సీఎం పదవి కానీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మంత్రాలు జరిపేందుకే ఆయన పుదుచ్చేరి వెంటనే వెళ్ళారు. అయితే గవర్నర్ ఆహ్వానం మేరకు పూర్తిగా కూడా వెంటనే కలిసిన తర్వాత ఎన్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించి అధ్యక్షుడు అయితేనో పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పుదుచ్చేరి సీఎం వరుసగా 5వసారి సీఎం కాబోతున్నారు. ఆయన గవర్నర్ పిలుపు వచ్చిన వెంటనే తన ప్రభుత్వాన్ని చేయాలండి. ఎందుకంటే గతంలో గడిచిన 4 సార్లు కూడా ఆయనే సీఎం గా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి వివాదాలు లేనటువంటి సీఎం గా ఆయనకి మంచి పేరు ఉంది. సాధారణ ప్రజలు ఎలా ఉంటారో, సాధారణ వ్యక్తి ఎలా ఉంటాడో, తన నియోజకవర్గంలో సాధారణ ఓటర్ ఎలా ఉంటాడో ఆ విధంగానే ఉంటూ కూడా ఓటర్ లో తాను ఒకటిగా ఉంటూ ప్రభుత్వాన్ని సుశిక్షితమైన పరిపాలన అందించడంలో ఆయనే సాటి. చాలా సాదాసీదా మనిషి. రోడ్డు మీద కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నడిచి వెళ్ళిపోవడం, ఒక సింగిల్ రూమ్ లో ఆయన నివాసం ఉండడం, నిరంతర బ్రహ్మచారిగా ఉన్నటువంటి రంగస్వామి మళ్ళీ ఒకసారి సీఎం పీఠాన్ని అయితే అధిరోహిస్తారు. అయితే యానానికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా మల్లాడికి అయితే సుముచితమైన స్థానం, అది అత్యున్నత పదవి అయితే కట్టబెట్టేందుకు ఇప్పటికే మంత్రాలు అన్ని జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో కలిసి వెళ్తుంటూ ఏఎన్ఆర్సీ పార్టీకి సంబంధించినంత వరకు ప్రత్యేకమైన స్థానాన్ని అయితే కల్పిస్తారు. మంత్రి పదవితో పాటు 2-3 మంత్రి పదవులతో పాటు అయితే డిప్యూటీ సీఎం లేదంటే హోమ్ మినిస్టర్, ఈ 2 వీటిలోనే ఏదో ఒకటి కేటాయింపే దిశగా అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే అందులోనే సీఎం రంగస్వామికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి యానంలో తనను తీసుకొచ్చి గెలిపించేందుకు చాలా ప్రయత్నం చేసినప్పటికీ అటు కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచి మల్లాడంటే ఒక ప్రత్యేక అభిమానం రంగస్వామికి ఉంది. ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. యానం అంటేనే బ్రాండ్ మల్లాడిగా మార్చుకున్నటువంటి ఆయనకి ఈసారి ప్రభుత్వంలో ఒక మహోన్నతమైన స్థానం రంగస్వామికి ఇప్పటికే చర్చలు జరిపారు. Keep watching Weekend News.